స్టూడెంట్స్, వెల్కమ్ టు అగస్టిన్ సర్స్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. అందులో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్ట్రిన్ అన్న సేమ్. మనకి కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మనకి ఇండిపెండెన్స్ 1947 వచ్చింది కదా. 1949 నవంబర్ 26కి మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకి కాన్స్టిట్యూషన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే నవంబర్ 26, 1949 కల్లా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ చేసింది. అండ్ జనవరి 26, 1950కి కాన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇలా ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూషన్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే సడన్గా ఇట్ హ్యాస్ మోర్ దెన్, అప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చేటప్పటికి 395 ఆర్టికల్స్ ఉన్నాయి. కరెంట్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే నియర్లీ 448 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ది 12 షెడ్యూల్స్ అండ్ 25 పార్ట్స్ అనేవి కాన్స్టిట్యూషన్ కాంపోజిషన్ కదా. ఇలా కాన్స్టిట్యూషన్లో అప్పుడు వచ్చేసరికి 8 షెడ్యూల్స్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, నియర్లీ 22 పార్ట్స్. ఇలా ఉండేటప్పుడు చాలా డౌట్స్ వస్తూనే ఉండేవన్నమాట. డిఫరెంట్ కోర్ట్ కేసెస్లో ఎప్పటికప్పుడు పిటిషన్స్ వస్తూ ఉండేవి. దాన్ని సుప్రీం కోర్ట్, ఎస్పెషల్లీ జ్యుడిషియరీలో సుప్రీం కోర్ట్ వాటిని ఇంటర్ప్రిట్ చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వచ్చేవారు అనమాట. ఇలా అప్పుడు జరిగిన వాటిల్లోనే మేజర్ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన డాక్ట్రిన్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. ఇలా వచ్చేటప్పుడు ఫ్రమ్ 1950 లైక్ రమేష్ థాపర్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, శంకరీ ప్రసాద్ కేస్, ఇలా చాలా ఏకే గోపాలన్ కేసు, వీటన్నిటి ద్వారా చాలా ఇష్యూస్ పైన సుప్రీం కోర్ట్కి అప్రోచ్ అవుతూ వచ్చారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వచ్చారనమాట. అలా ఇంటర్ప్రిట్ చేసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ ఎస్పెషల్లీ సుప్రీం కోర్ట్ 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఈ కోర్టులో ఏం చెప్పింది అంటే, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ అంటే ఏమీ లేదు. బేసిక్ స్ట్రక్చర్ అంటే వెన్ ఎవర్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1950 ఇట్ హ్యాస్ సమ్ ఫ్యూచర్స్ లైక్ సావరెన్, సోషలిస్టిక్, సెక్యులరిస్టిక్, and we have the normal fundamental rights, directive principles, and at the same time fundamental duties are later are introduced, and before also we have the some other legal rights. ఇవన్నీ కొన్ని ఆర్టికల్స్ మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా డిఫైన్ చేస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఈ ఫెడరలిజం, ఇవన్నీ కూడా లెజిస్లేటివ్ రోల్ అండ్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ రోల్ కూడా కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ కంప్లీట్ ఈ ఆర్టికల్స్ అన్నీ దేంటి అంటే గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేయాలి, లైక్ గవర్నమెంట్ ఈజ్ లిమిటెడ్ బై ది కాన్స్టిట్యూషన్కి అమెండ్ అవుతూ కొన్ని వర్క్స్ అనేవి గవర్నమెంట్ దానికి ఒబే అవుతూ చేస్తూ రావాలంటాయి. అంటే ఇదేంటంటే గవర్నమెంట్ వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోవడం కాదు. దే షుడ్ ఒబే టు ది అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ ఆర్టికల్స్ ఏవైతే ప్లేస్ చేసాయో ఆర్టికల్స్కి తగినట్లుగానే గవర్నమెంట్స్ అని వర్క్ చేయబడాలి. సో దట్ గవర్నమెంట్ ఈజ్ లిమిటెడ్ బై ది కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఆర్బిటరీగా లేకపోతే ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం కాదనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఫైనల్గా ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిందో ఆ బేసిక్ ఫ్యూచర్స్ని లైక్ డీవియేట్ చేస్తూ వచ్చారనమాట. అందుకు ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్టు 1973లో కేశవానంద భారతి కేసులో వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మీరు కాన్స్టిట్యూషన్ని ఏ విధంగానైనా చేంజ్ చేయండి. ఈ కాన్స్టిట్యూషన్ ఎవరు చేంజ్ చేస్తారు యాక్చువల్గా ఆర్టికల్ 368 కింద పార్లమెంట్ హ్యాస్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. వీళ్ళు అమెండ్ చేసుకుంటూ అంటే ఇంపార్టెంట్ కోర్ ఫీచర్స్ని కూడా వాళ్ళు లైక్ చేంజ్ చేస్తూ వచ్చారనమాట. ఇలా చేంజ్ చేస్తూ వచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో మీరు ఏదైనా ఆల్టర్ చేసుకోండి, బట్ బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ కోర్ ఏదైతే ఉందో వాటిని మీరు చేంజ్ చేయకూడదని చెప్పింది అనమాట. ఆ బేసిక్ ఫ్యూచర్స్ ఏంటి అనేది సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు డిఫరెంట్ కేసెస్లో వాట్ ఈస్ ద బేసిక్ ఫ్యూచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఎంటైర్ మనకి ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సింగిల్ ఎసెన్స్లో చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఒక కోర్ ఐడియాతో మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఇట్ హ్యాస్ సమ్ ఫ్యూచర్స్,
బట్ ఓవర్ ద టైం ఏమవుతుంది అంటే ఇంటర్ప్రిటేషన్ వల్ల ఇష్యూస్ వచ్చి, లేకపోతే పార్లమెంట్ ఏంటంటే అండర్ ఆర్టికల్ 368 కింద దే హ్యావ్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి కాన్స్టిట్యూషన్ డిఫరెంట్గా వాళ్ళకి నచ్చినట్టుగా చేంజ్ చేసుకుంటూ వచ్చారు. అలా మీరు చేంజ్ చేసుకోవడం అవ్వదు. కాన్స్టిట్యూషన్కి అనేది ఒక బేసిక్ ఫ్యూచర్ ఉంటుంది అనేసి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు అనేది ఇంకొకసారి అఫర్మ్ చేసిందనమాట. ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీకు నచ్చినట్టుగా ఎనీ పార్ట్ మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోండి, ఎస్పెషల్లీ పార్లమెంట్కి మీరు ఏ పార్ట్ని అయినా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోండి, బట్ కెనాట్ ఆల్టర్ ఆర్ డిస్ట్రాయ్ ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ యొక్క డాక్ట్రిన్ అవసరం అంటే ఆల్రెడీ వి డిస్కస్ పార్లమెంటరీ అబ్సల్యూటిజం. పార్లమెంట్ ఏంటి, తనకి నచ్చినట్టుగా తనకి కన్వీనియంట్గా ఎలా పడితే అలాగే కాన్స్టిట్యూషన్ వాళ్ళు అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దట్ వాళ్ళ యొక్క అబ్సల్యూటిజంని రెడ్యూస్ చేయడానికి అండ్ దే నీడ్ టు బి లిమిటెడ్ బై ది కాన్స్టిట్యూషన్. కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి సుప్రీంకోర్టు ఈ డాక్ట్రిన్ని అగైన్ రీఅసర్ట్ చేసిందనమాట. అండ్ టు ప్రిజర్వ్ ది సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ సుప్రమసీ కాదు, కాన్స్టిట్యూషన్ అనేది సుప్రమసీ. అండ్ ఫండమెంటల్ రైట్స్ని కూడా నచ్చినట్టుగా వాళ్ళు చేంజ్ చేస్తూ వచ్చారు కాబట్టి వాటిని కూడా ప్రిజర్వ్ చేయడానికి. అండ్ ఫైనల్లీ ఇట్ షుడ్ మెయింటైన్ ది డెమోక్రటిక్ క్యారెక్టర్ ఆఫ్ ది పాలిటీ. ఎస్పెషల్లీ మన పొలిటికల్ సిస్టమ్ అనేది అగైన్ మోనార్క్ రూల్లోకి వెళ్ళిపోకుండా, అంటే గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళిపోకుండా ఇట్ షుడ్ బి మెయింటైన్ అవర్ పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఏ డెమోక్రటిక్ మేనర్. అలా రూల్ అవ్వటానికి ఆ క్యారెక్టర్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ఇట్ మెయింటైన్స్ ది రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. మనం అమెండ్ చేసుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ లిమిటెడ్ విత్ ది సమ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఆల్టర్ చేయకుండా వీ షుడ్ బి లిమిటెడ్ విత్ ది బేసిక్ అనమాట. And at the same time we can amend other than the basic feature of the constitution so that it enables the flexibility and rigidity of the constitution. And next important cases మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, శంకరి ప్రసాద్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు 1951లో ఏం జరిగిందంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే మనకు పార్ట్ 3లో లిస్ట్ అయి ఉన్నాయో వాటిని పార్లమెంట్ అనేది అమెండ్ చెయ్యొచ్చు అని చెప్పారు. బట్ ఆర్టికల్ 13 అనేది దేనికి సంబంధించింది అంటే ఏదైనా పార్లమెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ సమ్ లాస్ ఆర్ స్టాట్యూస్ తీసుకొని వచ్చేటప్పుడు దే షుడ్ ఒబే దీస్ లాస్ అండ్ స్టాట్యూస్ షుడ్ బి హ్యావ్ ది కాన్స్టిట్యూషన్లో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో వాటికి ఇవేంటి అంటే దే షుడ్ కాంప్లిమెంటరీగా ఉండాలన్నమాట. ఇదేంటంటే కాన్స్టిట్యూషన్ దాటి వెళ్ళిపోకూడదు. అలా ఏదైనా కాన్స్టిట్యూషన్కి ఎగెయినిస్ట్గా ఈ లాస్ అండ్ స్టాట్యూస్ ఏవైతే లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చి ఉన్నాయో వాటికి ఆ యొక్క లాస్ అండ్ స్టాట్యూస్ కెన్ బి నలిఫైడ్, వాటిని కొట్టివేస్తారనమాట. ఆర్టికల్ 13 అది చెప్తుంది అనమాట. అంటే మీరు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసుకోవచ్చు, బట్ అదేంటి అంటే కాన్స్టిట్యూషనల్ లాస్ ఏదైతే ఉందో దానికి ఇట్ షుడ్ అంటే దానికి ఈక్వలెంట్గా ఉండాలి, దాన్ని దాటిపోకూడదు, దానికి వ్యతిరేకంగా ఉండకూడదు, దానికి ప్యారలల్గానే ఉండాలి అన్నట్టు ఇక్కడ చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం గోలక్నాథ్ కేసు గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇది 1967లో వచ్చింది. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పార్లమెంట్ కెనాట్ అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఏం చెప్పిందంటే ఫస్ట్ శంకరి ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. అండ్ అట్ ద సేమ్ టైం గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయకూడదని చెప్పారనమాట. బికాజ్ ఈ అమెండ్మెంట్ అనేది ఆర్టికల్ 13 కిందకే వస్తుంది అని చెప్పారు. ఆర్టికల్ 13 అంటే ఏం చెప్పాము, ఏవైతే లెజిస్లేచర్ ఏదైతే లాస్ అండ్ ఏదైనా యాక్ట్స్ తీసుకొచ్చిందో దే షుడ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్కి ఉన్నట్టుగానే అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ లాస్గా ఒబే అయ్యే ఉండాలి, వాటిని డీవియేట్ చేస్తూ ఉండకూడదు అనమాట. అలాంటి వాటిని దే కెన్ బి నల్ఫైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ కేసు చూసుకున్నట్లయితే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ కేసులో ఏం చెప్పింది అంటే ఇలా నచ్చినట్టుగా ఎవరికి వాళ్ళకు అమెండ్ చేసుకుంటున్నారు, ఒకసారి అవునంటున్నారు ఒకసారి కాదంటున్నారని ఇక్కడ సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇదేంటంటే ముందు చెప్పిన గోలక్నాథ్ కేసు, శంకరి ప్రసాద్ కేసెస్ని ఓవర్ రూల్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఈ కేసులో ఏం చెప్పారు అంటే బేసిక్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్ వాటిని మీరు
అంటే లైక్ కాన్స్టిట్యూషన్ మీరు అమెండ్ చేయొచ్చు, బట్ బేసిక్ ఫ్యూచర్స్ని యూ కెనాట్ అమెండ్ అనేది కేశవానంద్ భారతి కేసులో చెప్పారు. అండ్ ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేస్, ఈ కేసులో ఏం చెప్పారంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ లైక్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఫ్యూచర్ అని చెప్పారనమాట. అండ్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పారు అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అనేవి కూడా దే హ్యావ్ ది లిమిటెడ్ పవర్ టు అమెండింగ్ అండ్ దే షుడ్ మెయింటైన్ ది హార్మోనీ. బిఫోర్ దానికి ముందు ఏంటి అంటే మనకి సేమ్ ఈ గోలక్నాథ్ కేసెస్లోను శంకరీ ప్రసాద్ కేసెస్లో ఏమైంది అంటే శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పారంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం అని చెప్పారు. గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారంటే డిపిఎస్పీ అనేవి సుప్రీం అని చెప్పారనమాట. సో దట్ ఫైనల్గా మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పారంటే బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఈ రెండు కూడా హార్మోనీ మెయింటైన్ చెయ్యాలి అనేది ఈ కేసులో చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నియర్లీ 1980, ఇందులో ఏం చెప్పారు అంటే ఫెడరలిజం అండ్ సెక్యులరిజం ఆర్ ది బేసిక్ ఫ్యూచర్స్ అనేది చెప్పారు. ఒకవేళ ఏదైనా ఆర్టికల్ 356కి అగేనిస్ట్గా మిస్యూజ్ చేసినట్లుంటే దాన్ని కర్బ్ అంటే దాన్ని స్టాప్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఫైనల్గా బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఏదైనా మనం కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ హ్యాస్ అంటే అకార్డింగ్ టు ది చేంజింగ్ వరల్డ్ మనం చాలా అమెండ్మెంట్స్ తీసుకునొచ్చు. నియర్లీ వీ హ్యావ్ ది 108 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కదా. ఇలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది విత్ చేంజింగ్ వరల్డ్ ఇది అవసరమే, కానీ ఇట్ షుడ్ నాట్ బ్రీచ్ ది బేసిక్ ఫ్యూచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు టైం టు టైం డిఫరెంట్ కేసెస్లో ఏ బేసిక్ ఫ్యూచర్స్ అనేవి చెప్తూ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ కూడా నేను మెన్షన్ చేశాను చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్స్ లైక్ సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక బేసిక్ ఫ్యూచర్. సోవరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ నేచర్ ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. మనం ఏమైనా చేంజ్ చేయొచ్చు, కానీ ఈ ఫ్యూచర్స్ని మనం చేంజ్ చేయకూడదు. ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ వాటిని అమెండ్ చేయకూడదు. ఇవి బేసిక్ ఫ్యూచర్స్. ఫెడరలిజం కూడా బేసిక్ ఫ్యూచర్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ కూడా బేసిక్ ఫ్యూచర్స్, అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ లైక్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇక్కడ జ్యుడిషియరీ మనకి సెపరేషన్ ఆఫ్ పవర్స్లో పాటుగా జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్. ఇది ఎటువంటి లెజిస్లేచర్ లేదా ఎగ్జిక్యూటివ్కి వీళ్ళకి నచ్చినట్లుగా ఇది ఉండటం కాదు. ఇట్ హ్యాస్ ది ఇండిపెండెంట్ నేచర్. ఇలా ఇండిపెండెంట్ నేచర్ ఉండటం కూడా బేసిక్ ఫ్యూచర్ అనేది చాలాసార్లు సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది. అండ్ జ్యుడిషియల్ రివ్యూ, రూల్ ఆఫ్ లా, ఈ 10 కాన్సెప్ట్స్ మనం ఈ కరెంట్ వీటి యొక్క టాపిక్స్ వచ్చేటప్పుడు అగైన్ వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ వే. అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్కి వచ్చేసరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పార్లమెంటరీ సిస్టమ్. మనది ఏంటి పార్లమెంటరీ సిస్టమ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకున్నట్లయితే అక్కడ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ అనేది లిమిటెడ్ టు ది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పవర్ ఆఫ్ ది పార్లమెంట్ అనేది లిమిటెడ్. ఇది ఏంటి అంటే మనకి సుప్రమసీ ఎవరు అంటే కాన్స్టిట్యూషనే. పార్లమెంట్ అమెండ్ చేసే పవర్ ఉన్నప్పటికీ బట్ ఇట్ హ్యాస్ ది లిమిటెడ్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బికాస్ ఇట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ బట్ ఇట్ కెనాట్ అమెండ్ ది బేసిక్ ఫ్యూచర్స్ కాబట్టి ఇట్ హ్యాస్ ది లిమిటెడ్ పవర్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం రైట్స్ బేస్డ్ ప్రిన్సిపల్, బేసిక్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్, equality before law, and balance between the fundamental rights and directive principles and state policies. So that these are the important basic features. మనం ఇంకా డిఫరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాము. ఆ క్వశ్చన్స్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం వీ కెన్ యాడ్. ఫైనల్లీ ఆర్టికల్ 368 దేని గురించి చెప్తుంది? ఇట్ హ్యాస్ ది అమెండ్మెంట్ పవర్ టు ది కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ అబ్సల్యూట్ పవర్. ఇట్ కెనాట్ డ్యామేజ్ ది బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? దీస్ ఆర్ ది బేసిక్ స్ట్రక్చర్ ఫ్యూచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లోని చేంజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లు హూ కెన్ చేంజ్ ది బేసిక్ స్ట్రక్చర్? పార్లమెంట్ కూడా విత్ స్పెషల్ మెజారిటీ అనేసి మనం అంటే పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు బట్ మేజర్ ఫ్యూచర్ ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఓన్లీ ద పీపుల్. దట్ ఈస్ అప్పుడు చేంజ్ చేసి అంటే మోర్ దెన్ చాలా సభలు జరిగి దాన్ని చేంజ్ చేసింది ఎవరు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఒకవేళ దీన్ని ఎప్పుడైనా ఫ్యూచర్లో చేంజ్ చేయాలి అంటే
only people through the Constituent Assembly. ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ విత్ రిగార్డ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేట్స్ టు ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ విత్ రిగార్డ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేట్స్ టు ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ ది కేశవానంద భారతి కేస్ అండ్ కన్స్ట్రైంట్స్ ఆన్ ది ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్జ్మెంట్ ఆఫ్ ది గోలక్నాథ్ కేస్ 1967. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏం చెప్తున్నారంటే వీటిలో బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీకి సంబంధించింది ఏది అని అంటున్నారు. జ్యుడిషియల్ రివ్యూ కూడా మనం వన్ ఆఫ్ ది ఫ్యూచర్స్ అని డిస్కస్ చేసాం కదా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది డాక్టరీన్. అండ్ కేశవానంద భారతి కేసు మేజర్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరీన్ వచ్చిందే ఈ కేసులో. అండ్ ఆర్టికల్ 368 గురించి ఏం చెప్తుంది, పార్లమెంట్ హ్యావ్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బట్ కెనాట్ అమెండ్ ది బేసిక్ స్ట్రక్చర్ అనేది చెప్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ది బేసిక్ స్ట్రక్చర్. అండ్ గోలక్నాథ్ కేసు 1967 దేని గురించి చెప్తుంది అంటే హియర్ ఆల్రెడీ ఐ మెన్షన్డ్ గోలక్నాథ్ కేసు అనేది ఫండమెంటల్ రైట్స్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ అంటే ఇక్కడ మేజర్గా డిపిఎస్పి హ్యాస్ ది హయ్యర్ పవర్ అనమాట. గోలక్నాథ్ కేసు అనేది దీనికి సంబంధించింది కాబట్టి సో దట్ ఆప్షన్ 4 ఇస్ ద రాంగ్ ఆన్సర్. So that మనం 4ని ఎలిమినేట్ చేస్తూ already we have the 3 statements are right, so that option A is the right answer. Here I given the complete explanation. ఎవరికైనా అవసరమైనట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే for which of the following judgments of the Supreme Court of India the Keshwananda Bharati versus State of India is considered as a landmark? కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా దేనికి సంబంధించింది కింద ఇచ్చిన వాటిలో జ్యుడిషియల్ ప్రొనౌన్స్లో అడిగారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రిలీజియన్ కెనాట్ బి మొబిలైజ్డ్ ఫర్ పొలిటికల్ ఎండ్స్, రిలీజియన్ గురించి ఏం ప్రెజెంట్ ఇదేం చెప్పలేదు. అబాలిషింగ్ ఆఫ్ అన్టచబిలిటీ ఫ్రమ్ ది కంట్రీ ఇది కూడా చెప్పలేదు. అండ్ ఇట్ మేజర్లీ ఎందుకు ఇది హైలైట్ అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ డిఫైన్డ్ ఇన్ ది ప్రియాంబుల్ అండ్ కెనాట్ బి చేంజ్డ్. సో దట్ C is the right answer. And right to life and liberty అనేది దీనికి సంబంధించింది కాదు and it is majorly related to the article 21 Maneka Gandhi case. So that option C is the right answer. Here is the notes for that. And next question చూసినట్లయితే which among the following statements about the power to change the basic structure of the Constitution of India is a right? ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో పవర్ టు చేంజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. ఇట్ ఫాల్స్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ ది అమెండింగ్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ఇట్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ బై ది పీపుల్ త్రూ ది రిప్రజెంటేటివ్స్ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇట్ ఫాల్స్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్. మనం ఏమనుకున్నాం, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ఎవరైనా చేంజ్ చేయాలి అంటే ఎవరు చేంజ్ చేస్తారు అనేది మేజర్గా డిస్కస్ చేసుకున్నాం కదా. పార్లమెంట్ ఏముంది పవర్, పార్లమెంట్ చేంజ్ చేయగలదు కానీ బట్ ఎనీ లాస్ ఇట్ కెన్ చేంజ్ బట్ కెనాట్ చేంజ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దట్ ఇట్ ఫాల్స్ అవుట్ సైడ్ ది స్కోప్ ఆఫ్ ది అమెండింగ్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ఇట్ కెన్ బి ఏదైనా చేంజ్ చేయాలంటే త్రూ ద పీపుల్ అండ్ పీపుల్ కూడా బిఫోర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వీ హ్యావ్ ది మోర్ దెన్ చాలా ఎక్కువ మీటింగ్స్ జరిగి అంటే 2 years చాలా మీటింగ్స్ కండక్ట్ చేసుకుని దే అమెండెడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో దట్ 1 and 2 ఆర్ ది రైట్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ పవర్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ దే కాంట్ చేంజ్ బట్ ఎనీథింగ్ they can change in the constitution but they cannot change the basic structure. So that option 3 is the wrong. So that 1 and 2 are the right answers. Here is the notes. And next, which of the following are included in the basic structure of the Constitution of India? Here చూసుకున్నట్లయితే supremacy of the constitution, judicial review, principle of equality and free and fair elections. ఇవన్నీ కూడా బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. వీటిని పార్లమెంట్ నచ్చినట్టుగా చేంజ్ చేయలేదు. ఇవేంటి అంటే బేసిక్ ఫ్యూచర్స్, ఇవేంటంటే బిగినింగ్ నుంచి ఉన్నవే కాబట్టి బేసిక్ నెసెసిటీ బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ది ఈ ఫ్యూచర్స్ అనేవి పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి మార్చలేరు. సో దట్ ఇవన్నీ కూడా బేసిక్ ఫ్యూచర్సే. సో దట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.
Here is the explanation for that question. And next question, the basic structure was enunciated by the Supreme Court during the Keshwananda Bharati case. And next, the constitutional principle of the basic structure was invented by. Basic structure of the constitution, basic structure of the doctrine ఎవరు ఇచ్చారు మనకి? Through the judiciary. Supreme Court different cases lo, especially Keshwananda Bharati case lo, Supreme Court pronounced that basic structure అనే word ni ఇచ్చింది Supreme Court. And next, which among the following Supreme Court judgments established the principle that basic structure of the Constitution of India is unamendable? బేసిక్ స్ట్రక్చర్ గురించి ఇచ్చింది, ఎవరు అమెండ్ చేయొచ్చు ఎవరు అమెండ్ చేయకూడదని చెప్పింది క్లియర్గా అందులోని Keshwananda Bharati versus State of Kerala. And next question, the rule of law is the basic feature of the Constitution, under which a specific article and clause of the Constitution of India is it provided that no future laws can be enacted which runs contrary to the fundamental rights guaranteed under the Part 3 of the Constitution of India. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఒకసారి చెప్పాం కదా, కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ ది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ఏంటి అంటే, ఏదైనా మనకి లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ డిఫరెంట్ లాస్, యాక్ట్స్, స్టాట్యూట్స్ తీసుకొచ్చేటప్పుడు ఇవి దేనికి అకార్డింగ్గా ఉండాలి అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్కి అకార్డింగ్గానే ఉండాలి. ఒకవేళ ఏదైనా దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే దే కెన్ బి నల్ఫైడ్, వాటిని కొట్టివేయవచ్చు అనేది క్లియర్గా ఎందులో మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 13. ఇక్కడ ఎగ్జామ్లో కొంచెం ట్రిక్కీగా ఇట్ హ్యాస్ సమ్ సబ్ క్లాజెస్ 13(1), 13(2), 13(3), 13(4) ఇలా ఇచ్చి క్లియర్గా ఇది ఎందులో ఉందని అడిగారు, ఏ క్లాజ్లో ఉందని అడిగారు. విచ్ ఇస్ ఇన్ ది ఆర్టికల్ 13(2). ఎగ్జామ్లో కొంచెం నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫికల్టీ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. ఇలా ఆర్టికల్ 13(1)లో ఉన్నది ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్, అండ్ ఆర్టికల్ 13(2)లో ఎనీ like the state shall not make any law which takes away the or abridges the rights. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో అదంతా 13(2)లో ఉంది. అండ్ 13(3)లో it provides the definition of law and law in force, and 13(4) it mentions about the excludes the constitutional amendments made under the article 368 from the article 13. ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో వాటిని ఇందులో మెన్షన్ చేశారు. Which among the following is not a basic feature of the Constitution of India? మనకి ఇచ్చిన లిస్ట్లో ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఫెడరలిజం, దీస్ ఆల్ ఆర్ basic features of the Constitution. The unquestioned right of the Parliament to amend any part of the Constitution. ఇక్కడ ఏంటి అంటే Parliament has the power to amend any part of the Constitution except the basic structure, so that it is in reverse form, so that ఇక్కడ నాట్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మేజర్గా బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, పీవైక్యూస్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.